అయితే దేవుని రాజ్యానికి ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు? దేవుని యొక్క స్థలములో ఎంతమంది ఉండాలనుకుంటున్నారంటే, మనం అందరం కూడా చాలా ఉత్సాహంగా, సంతోషంగా మనం చెప్పేటువంటి సమాధానం ఏంటంటే, నేనంటే నేను, నేనంటే నేను అంటాం. కానీ నేనంటే నేను, నీవంటే నీవు, మనమంటే మనమని అందరం కూడా మన నోర్ల ద్వారా కాదు, మన చేతుల ద్వారా కాదు, మన యొక్క బాడీ లాంగ్వేజ్ కదిలేటువంటి పద్ధతిలో కాదు కానీ, వాస్తవానికి ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం సంపాదించాలంటే అది చాలా కష్టతరమైనటువంటి పని. ఈ లోక సంబంధమైనటువంటి వారికి అది తెలియదు కాబట్టి వాళ్ళకి అది చాలా సులువేమో అనుకుంటారు. చాలా సులువైనటువంటి పద్ధతిలో డబ్బులు తీసుకుంటే వాయిదా పద్ధతిలో కట్టుకుంటూ వెళ్తాం కదా, అలాగా మోక్షాన్ని సంపాదించాలి అని అందరూ అనుకుంటున్నారు. కానీ మోక్షరాజ్యం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి, భక్తితో కూడినటువంటి పని అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను.